హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 3, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో చాలాసార్లు ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు దీనికి కారణము. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఆ తర్వాత చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అలా తరచూ వార్తల్లోకి వస్తున్నాడు. సో ఇక్కడ పర్షియన్ గల్ఫ్ విషయంలో కూడా పేరు మార్పు అనే అంశంతో చూడడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. సో ఇక్కడ డైరెక్ట్ టు ద పాయింట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న పర్షియన్ గల్ఫ్, బ్రాకెట్లో అరేబియన్ గల్ఫ్ అని ఇచ్చాను. ఎగ్జామినేషన్లో పర్షియన్ గల్ఫ్ అనే మెన్షన్ చేస్తారు, గుర్తుంచుకోండి. పర్షియన్ గల్ఫ్ను ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని, అవి ఏవి? ఎన్ని అంటే డైరెక్ట్గా నంబర్ గుర్తుంచుకోండి, 8, సింపులే. కానీ అవి ఏవి అంటే ఇలా స్క్రిప్ట్ చూసుకుంటూ గుర్తుంచుకోవడం కంటే మ్యాప్ చూస్తూ అట్లాస్ ముందు పెట్టుకొని చూస్తే మనకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. మనకు ఆ పిక్చర్ అనేది మన మైండ్లో ఉండిపోతుంది. ఉదాహరణకు అవి ఏవి అంటే ఈ స్క్రిప్ట్ గుర్తుంచుకుంటే పేర్లు గుర్తుంటాయి, పర్లేదు. కానీ ఒకవేళ ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని మరింత కఠినంగా చేయాలనుకొని భావించాడు అనుకోండి, మీకు అందరికీ తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ కాదు, మిమ్మల్ని ఎలిమినేట్ చేసే ఎగ్జామినేషన్స్. అందుకే నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ పోస్టుల సంఖ్యను చూడండి, రాసే అభ్యర్థుల సంఖ్యను చూడండి. వందల సంఖ్యలో పోస్టులు ఉంటే లక్షల మంది అభ్యర్థులు రాస్తారు. కాబట్టి ఎలిమినేషన్ ప్రొసీజర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది. కాబట్టి కఠినంగా ఇచ్చాడు అనుకోండి, ఆ కఠినత్వాన్ని ఎలా చూడొచ్చు? ఈ దేశాలు ఎటేటు వైపున ఉన్నాయని అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ చేయలేము. ఏ దేశాలు తెలిసినా కూడా అడిగే ప్రశ్నలో కఠినం కారణంగా, ఉదాహరణ తీసుకుంటే పర్షియన్ గల్ఫ్కి ఏ వైపున ఎటు దేశం ఉంటుంది, ఏ దేశం ఉంటుంది అని అడిగారు అనుకోండి, కష్టమవుతుంది. ఓకేనా? కాబట్టి మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు మ్యాక్సిమం వార్తలు నిలుస్తున్న ప్రాంతం ఏదైనా సరే, ఏదైనా దేశమే కానివ్వండి, ఏదైనా సముద్రమే కానివ్వండి, లేదా ఏదైనా జలసందే కానివ్వండి, ఏది వార్తల్లోకి వచ్చినా కూడా మీకు నేను మ్యాప్ పాయింటింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ప్రతిరోజు వీడియోస్ చూడండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ దేశాలను అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి ఇరాక్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇరాక్. సెకండ్ వచ్చేసి కువైట్, ఇదంతా కూడా. సో కువైట్ సెకండ్ కంట్రీగా గుర్తుంచుకోండి. ఇక థర్డ్ వచ్చేసేసి బహ్రెయిన్ గుర్తుంచుకోండి, బహ్రెయిన్. ఫోర్త్ వచ్చేసి ఖతార్ని గుర్తుంచుకోండి, ఖతార్ ఈ ప్రాంతము. ఫిఫ్త్ వచ్చేసి సౌదీ అరేబియా, అంతా కూడా సౌదీ అరేబియాని ఫిఫ్త్గా గుర్తుంచుకోండి. సిక్స్త్ వచ్చేసేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇదంతా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఒమన్, సెవెంత్గా ఒమన్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఒమన్. నెక్స్ట్ వచ్చేసేసి ఇరాన్, 8th కంట్రీగా ఇరాన్. ఎస్, ఎనఫ్. మరింత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పోటీ పరీక్షలో మనం స్టాటిక్ పైన కూడా క్వశ్చన్స్ని చూస్తున్నాము. రాజధానులు ఏంటి, కరెన్సీలు ఏంటి చెప్పలేము, అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కువైట్ విషయానికి వస్తే, కువైట్ క్యాపిటల్ వచ్చేసేసి కువైట్ సిటీ. ఇరాక్ క్యాపిటల్ వచ్చేసి బాగ్దాద్, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా. నెక్స్ట్ వచ్చేసి ఖతార్ రాజధాని వచ్చేసేసి క్యాపిటల్ వచ్చేసి దోహా. సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, రాజధాని క్యాపిటల్ వచ్చేసేసి అబుదాబిగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒమన్ క్యాపిటల్ వచ్చేసి మస్కట్. ఇరాన్, ఇటీవల రాజధాని మార్పు అనే అంశంతో కూడా మనం వార్తల్లో చూసాము. ఇరాన్ ప్రస్తుత రాజధాని టెహ్రాన్, కానీ అతి త్వరలో రాజధానిని కూడా మార్చుకోబోతున్నారంట వాళ్ళు మ్యాక్రాన్ ప్రాంతానికి. ఓకేనా? ఎనఫ్. ఇలా చూడండి ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు. ఓకేనా? అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను ప్రశ్న అంటే, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని మీకు ఇక్కడ ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. మన వీడియో చూస్తున్న అభ్యర్థుల్లో వందలాది మంది అభ్యర్థులు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే,
వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. మీ యొక్క సపోర్ట్ ఎంకరేజ్మెంట్ కావాలి. మరింత ఎనర్జీతో మీకు క్లాసెస్ అనేది ఇస్తూనే ఉంటాను. సో ఒక్క లైక్ చేసి వీడియోని చూడండి అండ్ కామెంట్ బాక్స్లో వీడియో పట్ల ఫీడ్బ్యాకే కానివ్వండి, మీ ఇన్పుట్ కానివ్వండి, లేదంటే నేను ఇస్తున్న ప్రశ్నకి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుండి కానీ ఇదేగా ప్రశ్నని కనుక చూస్తారనుకోండి, మీరు 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో గుర్తించగలుగుతారు. ఇక ఈ వీడియో చివరిలో ఈరోజు ప్రశ్న ఉంటుంది, సో చూడండి. ఓకేనా? సో ఇది అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఎంత ఇంపార్టెన్స్తో ఉంటాయో మీరు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. నిన్నటి వీడియో చూడండి, మీకు ఎన్ని ప్రశ్నలు వచ్చినాయని చెప్పేసి. ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ నేను అడిగిన క్వశ్చన్స్ ఎలా కవర్ అయినాయి అని చెప్పేసి మీరు రియలైజ్ అవుతారు. ఓకేనా? సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ డిఫెన్స్కి సంబంధించి ఇటీవల మనం చూస్తున్నాం. ఏప్రిల్ 22 గుర్తుంచుకోవాల్సిన తేదీయే, బ్లాక్ డేగా నిలిచిపోయింది భారతదేశ చరిత్రలో. పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో ఉన్న పహల్గామ్, అక్కడ ఉన్న బైసరన్ వ్యాలీ ఉంటుంది కదా, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ ఉగ్రఘాతుకాన్ని చూసాము. టూరిస్టుల పైన వారు జరిపిన కాల్పులు కారణం టూరిస్టులు బలయ్యారు, చనిపోయారు. దానికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం మే 7 రోజున, మే 7, 2025 రోజున ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు కానివ్వండి, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే కేంద్రాలు కానివ్వండి, వారికి సంబంధిత ప్రాంతాలు ఏవైతే దాదాపు 9 లొకేషన్స్లో మనం ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేశాము. అంటే వారి భూభాగంలోకి మనం అడుగు పెట్టలేదు, మన భారతదేశ భూభాగం నుండే డైరెక్ట్గా టార్గెట్ చేశాము యాక్యురేట్గా. లక్ష్యం ఏంటి? ఉగ్రవాదులను అంతమొందించాలి, ఉగ్రవాద స్థావరాలను, వారి శిబిరాలను అంతమొందించాలి. అంతేకాని పాక్ సైన్యాన్ని కానివ్వండి, పాక్లో ప్రజల్ని కానీ మనం టార్గెట్ చేయలేదు. ఓకేనా? ఇక దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఏం చేసింది? డ్రోన్లతో దాడులు చేయడము, వాళ్ళ రాకెట్లు పంపడము, మిసైల్స్ పంపడం, ఇటువంటివి చేశారు. బట్ మనం సాధించిన విజయం ఏంటి? వారు ఏవైతే గాల్లో ప్రయాణిస్తున్నాయో గాల్లోనే వాటిని పేల్చేసేసాము. ఒక్కటి కూడా మన భారత భూభాగాన్ని రీచ్ అవ్వలేదు, అలా పేల్చేసేసాము. మరి అంతటి అద్భుతాన్ని మనం చేయగలిగాము. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి S-400 మిసైల్ సిస్టమ్. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి మనం దిగుమతులు చేసుకుంటున్నాం కదా, ఆ దిగుమతుల్లో భాగంగా రష్యా నుండి మనం దిగుమతి చేసుకున్న రక్షణ రంగ దిగుమతి, డిఫెన్స్ ఇంపోర్ట్ S-400 సో క్షిపణి లేదా మిసైల్ సిస్టమ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసు. సో దానికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికలు మీరు ఒక అప్డేట్ చూశారు. ఇటీవల S-400 యొక్క ఆవశ్యకత, అద్భుతాన్ని మనం చూసాము. ఈ సమయంలో భారత ప్రభుత్వం రష్యాని మరొకసారి అడిగింది, మీ నుండి రావాల్సిన మిగతా S-400 మిసైల్ సిస్టమ్స్ ఏవైతుండో కొంచెం తొందర పంపండి, మాకు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కదా, ఇంకో కొంచెం తొందర పంపండి అని అడిగితే రష్యా సానుకూలంగా స్పందించింది. భారతదేశానికి ఎప్పుడైనా రష్యా మంచి, ఒక రకంగా చెప్పాలంటే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. భారత్కి రష్యాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అడగగానే సానుకూలంగా స్పందించారు, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2026 నాటికి మనకి మిగతా వాళ్ళ నుండి రావాల్సిన 2 ఏవైతే ఉంటాయో మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో పంపిస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గుర్తుంచుకోండి, మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా అనగానే సుకోయ్ యుద్ధ విమానాలు కానివ్వండి, S-400 మిసైల్ సిస్టమ్ కానివ్వండి, AK రైఫిల్స్ కానివ్వండి, అండ్ బ్రహ్మోస్ యొక్క ప్రత్యేకత కూడా చూసాం మనం. బ్రహ్మోస్, సో ఇటీవల పాకిస్తాన్ని మనం ఎలా టార్గెట్ చేశామో, సో యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, యూపీ ముఖ్యమంత్రి, బ్రహ్మోస్ ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైందో తెలుసుకోవాలంటే పాకిస్తాన్ అడగండి అంటే అర్థం ఏంటి? ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడారు, పాకిస్తాన్లో దాని ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి. సో బ్రహ్మోస్ భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేస్తారు. ఇటువంటి చూడండి. ఇక మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా అమెరికా నుండి మనము వేటిని దిగుమతి చేసుకుంటున్నాం అలా అడగొచ్చు. పోసిడాన్ 8I నిఘా విమానాలే కానివ్వండి, అపాచీ చినూక్ హెలికాప్టర్స్, MS-60 రోమియో హెలికాప్టర్స్, సిగ్ సావర్ తుపాకులు కానివ్వండి, హర్పూన్ మిసైల్స్ కానివ్వండి, ఇటువంటివి. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ ఇజ్రాయెల్ నుండి మనం ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం, హెరాన్ డ్రోన్స్ కానివ్వండి, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ కానివ్వండి, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా. ఇక ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలు, ఫ్రాన్స్లో దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసే రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ మన భారతదేశంలో 36 ఉన్నాయి. ఇటీవల నావికా రంగానికి సంబంధించి కూడా ఒప్పందం జరిగింది ఏప్రిల్ మంత్లో, అది చూసాము. ఇటువంటివి. ఇక స్పెయిన్ నుండి C-295 విమానాలే కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది అండ్ సో S-400 మిసైల్ సిస్టమ్స్ మనం చూస్తున్నాం కదా, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. భారత్ రష్యా మధ్య
S-400 మిసైల్ సిస్టమ్ విషయంలో ఏ సంవత్సరంలో ఒప్పందం కుదిరిందని అడుగుతారో 2018 గుర్తుంచుకోండి 2018. ఇక ఎంత ఆ ఒప్పందం విలువ అని అంటారు $5.43 బిలియన్. 5.43 బిలియన్ US. సో మొత్తం ఎన్ని S-400 మిసైల్ సిస్టమ్స్ కోసం అంటే 5. అందులో ఇప్పటికే భారతదేశానికి 3 వచ్చినాయి, ఇంకా 2 రావాల్సి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని అతి త్వరలో పంపిస్తాము, 2026 నాటికి మీ దగ్గరకు వచ్చేస్తాయని చెప్పేసి సానుకూలంగా రష్యా స్పందించడాన్ని మనం చూసాము. ఎస్, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ S-400 ట్రెంప్ లేదా మిసైల్ సిస్టమ్. అండ్ అభ్యర్థులు నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో మీకు మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో 15-20 మార్కులని కాదు. కరెంట్ అఫైర్స్ పైన మాకు పర్ఫెక్ట్గా గ్రిప్ వస్తే జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఏదైనా ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. జనరల్ స్టడీస్కి సంబంధించి కానివ్వండి, స్టాటిక్ పాయింట్స్ కానివ్వండి, వీటన్నిటిని చూడండి. ఇక మీరు వీడియో చూసిన తర్వాత ఇదంతా కూడా చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి నోట్ మేకింగ్ చేయడానికి చాలా గంటల సమయం పడుతుందని అభ్యర్థులు అడిగేసరికి వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మీకోసం ఒక కోర్స్ని కూడా లాంచ్ చేశాను. సో ఇప్పటివరకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్, సో మీరు ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్ని కనుక యూజ్ చేస్తే ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. మీకు డైలీ ఇచ్చే క్లాసెస్ ఏవైతే ఉంటాయో ప్రతి టాపిక్ని కూడా ప్రింట్ చేసుకునే విధంగా మంచి బ్యాక్గ్రౌండ్తో మీకు ఇస్తున్నాను. ప్రతి పాయింట్ కూడా కవర్ చేస్తున్నాను. అండ్ మనం చదివిన ఎంతవరకు గుర్తుంటాయి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అనుకుంటారు. అందుకోసము టెస్ట్ సిరీస్, సో ఎగ్జామినేషన్స్ కూడా టెస్ట్ సిరీస్ని కూడా అదే కోర్సులో ఇచ్చాను. మీరు శాంపుల్ పీడిఎఫ్ చూడొచ్చు. అండ్ ఇంకొకటి CA 360 కోర్సు, సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మీకు కరెంట్ అఫైర్స్ కంపైల్ చేస్తూ సబ్జెక్ట్ వారీగా లింక్ చేస్తూ ఇస్తున్న కోర్సు. దానిపైన కూడా భారీ ఆఫర్ ఉంది. ఒక్కసారి ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ అనేవి ప్రకటించడం జరిగింది. రేపటితో June 4తో అన్ని ఆఫర్స్ కూడా ముగుస్తాయి. సో ఈరోజే చూడండి, ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఈ యాప్ లింక్ కిందే కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ను కూడా పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి వాట్సాప్ ఛానల్లో. ఎస్, ఇక రష్యా రాజధాని వచ్చేసి మాస్కో. రష్యా అధ్యక్షుడు ప్రస్తుతం పుతిన్ మనందరికీ తెలుసు. ఇక భారత్ రష్యా రక్షణ ఒప్పందాల్లో S-400 మిసైల్ సిస్టమ్స్, బ్రాహ్మోస్ క్షిపణులు, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ఇటువంటివి ఉన్నాయి. ఓకేనా? సో గుర్తుంచుకోండి. ఇక యాంటీ డ్రోన్ సిస్టమ్, ఈ S-400 మిసైల్ సిస్టమ్ అనేది యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇది మిసైల్స్ని లాంచ్ చేయడం కాదు, మన భారతదేశ భూభాగంలోకి ఏదైనా డ్రోన్స్ కానీ, క్షిపణులు కానీ, యుద్ధ విమానాలు కానీ శత్రుదేశంలో వచ్చినాయి అనుకోండి, దాన్ని గాల్లోనే పేల్చేస్తుంది అన్నట్టు. అది ఇక్కడ ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సెకండ్ వచ్చేసి ఈరోజు టాపిక్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి చైనా హెచ్చరిస్తుంది భారతదేశాన్ని. చైనా భారతదేశాన్ని హెచ్చరిస్తుందంట. రీజన్ ఏమైంటే చెప్పండి. ఇటీవల మనం చూస్తున్నాము భారత్ పాకిస్తాన్ 2 దేశాల మధ్య యుద్ధ పరిస్థితులనే చూస్తున్నాము. ప్రస్తుతానికి సీజ్ ఫైర్లో ఉందనుకోండి May 10th నుండి, కానీ అంతకుముందు యుద్ధము ఎంత తీవ్రస్థాయి అవుతుందో అని చెప్పేసి మనం భయపడ్డాము. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి. మా భారతదేశంలో పర్యాటకులపైన దాడికి కారణం పాకిస్తాన్ అని భారత్ గ్రహించింది, వాస్తవం అది. సో దానికి ప్రతిస్పందనగా మనం చాలా చూసాము. అటారీ వాగా బార్డర్ని మూసివేయడం, మళ్ళీ అవన్నీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. అటారీ వాగా బార్డర్ వచ్చింది, కర్తార్పూర్ కారిడార్ వచ్చింది, అండ్ షిమ్లా ఒప్పందం వచ్చింది, అండ్ సింధు నదీ జలాల ఒప్పందం, ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ సింధు నదీ జలాల ఒప్పందం మనందరికీ తెలుసు 1960 సెప్టెంబర్ 19th ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం అనేది జరిగింది. సో ఆ ఒప్పందం అనేది వైదొలుగుతున్నామని చెప్పేసి భారత్ హెచ్చరించడం, సింధు నదీ జలాల నీటిని ఆపడం, ఇవన్నీ చూస్తున్నాము. పాకిస్తాన్ కాలబేరానికి వస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు. సో పాకిస్తాన్తో ఇవన్నీ చేస్తున్నప్పుడు చైనా వాళ్ళ దోస్తే కదా పాకిస్తాన్. చైనా ఏమంటుంది, ఇక భారతదేశాన్ని, చైనాకు సంబంధించి ఒక ప్రతినిధి ఒక హెచ్చరికని జారీ చేస్తున్నారు. సో పాకిస్తాన్కి మీరు సింధు నదీ జలాలను అడ్డుకుంటున్నారు కదా. సో సింధు నదీ జలాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో మేము బ్రహ్మపుత్ర నది విషయంలో తీసుకుంటాము.
బ్రహ్మపుత్ర నదీ జలాలను ఆపేస్తాం భారత్కి చేరకుండా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. సో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మనకు బ్రహ్మపుత్ర నది అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఎక్కడ టిబెట్లో జన్మిస్తుంది, చైనాలో, టిబెట్లో దాన్ని శాంగ్పో రివర్ అంటాము, శాంగ్పో లేదా యార్లంగ్ జాంపో అంటాము. నెక్స్ట్ అది వచ్చేసేసి గ్రేట్ బెండ్ తీసేసుకొని అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది బ్రహ్మపుత్ర. ఇదంతా బ్రహ్మపుత్రకు సంబంధించి ప్రవేశించేసేసి అరుణాచల్ ప్రదేశ్లోకి మనం చూడడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని ఏమని పిలుస్తాము, సియాంగ్ అనే పేరుతో పిలవచ్చు, లేదంటే దిహాంగ్ అనే పేరుతో పిలవచ్చు. అండ్ అస్సాం రాష్ట్రంలో కూడా దిహాంగ్ అనే పేరుతో పిలుస్తాము, లేదంటే మనం భారతదేశంలో బ్రహ్మపుత్రగా చూస్తాము. బ్రహ్మపుత్ర ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద నది, ప్రపంచంలో అతిపెద్ద రివరైన్ ఐలాండ్, అతిపెద్ద నది ఆధారిత దీవి ఏదంటే మాజులి ఐలాండ్. సో దీని ఒడ్డునే ఉంటుంది బ్రహ్మపుత్రకే. ఓకేనా. సో అస్సాం సంబంధించి తరచూ వరదలు అని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు కదా పేపర్లో. సో దానికి కారణం బ్రహ్మపుత్రనే. ఇక సో బ్రహ్మపుత్ర తర్వాత వచ్చేసేసి ఇక బంగ్లాదేశ్లో దాన్ని జమున అని పిలుస్తాము. తర్వాత ఫైనల్గా బంగ్లాదేశ్ నుండి అది పద్మా రివర్తో కలిసి, పద్మా రివర్ అంటే గంగా నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత పద్మా పేరుతో ఉంటుంది. సో పద్మా రివర్ అండ్ జమునా రివర్ కలిసి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి. ఇది జాగ్రఫీగా మనం అందరికీ తెలుసు. సో గుర్తుంచుకోండి, ఏదైనా మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్, ఎక్కడ పుడుతుంది, ఎలా వస్తుంది, ఏ రాష్ట్రాల నుండి ఏ ప్రాంతం నుండి వెళ్తుంది. ఓకేనా. సో ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్రహ్మపుత్ర నదిని లుయిట్ అనే పేరుతో కూడా అస్సాంలో పిలవచ్చు. అస్సాంలో లుయిట్ అనొచ్చు, లేదంటే దిహాంగ్ అని కూడా అనొచ్చు, బ్రహ్మపుత్ర అని కూడా పిలవచ్చు. రకరకాల పేర్లు ఏవైనా నది ఒకటే, సర్వనదులు సముద్రంలో కలవాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ చూడండి, భారత్ పాకిస్తాన్ మధ్య నీటి పంపకంపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా భారత్ను హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని భారత్లోకి ఆపేసే సామర్థ్యం చైనాకు ఉందని చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి చెప్పారు. అంత పెద్ద గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఏం కాదు. ఓకేనా. సింధు జలాల ఒప్పందంలో భారత్ వైఖరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట. అంటే పాకిస్తాన్ మీద ప్రేమ వాళ్ళకి అట్లుంది. భారత్ పాకిస్తాన్కు నీరు ఆపితే చైనా కూడా అదేవిధంగా భారత్కు నీరు ఆపవచ్చు అని హెచ్చరిస్తున్నారు. తాము ఇతరులకు ఎలా వ్యవహరిస్తామో ఇతరులు తమకు అదే విధంగా వ్యవహరిస్తారనే విషయాన్ని భారత్ గ్రహించాలని సూచించారు. ఎస్. సో బ్రహ్మపుత్ర నది ఎక్కడ, సో టిబెట్లో జన్మిస్తుంది. చైనాలో దీన్ని యార్లుంగ్ జాంగ్పో అంటాము, లేదా సియాంగ్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారత్లో ఇది బ్రహ్మపుత్ర, బంగ్లాదేశ్లో జమునాగా ప్రసిద్ధి, శాంగ్పో లేదా జాంగ్పో గుర్తుంచుకోండి. ఎస్. ఇక చివరిగా పద్మా నదితో కలిసి మేఘన నదిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి భారత్ చైనా జల వివాదాలు. చైనా నుండి భారతదేశంలోకి ప్రవహించే ముఖ్య నదులు బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు. జల వివాదాలు, సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా తరచూ నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేసే హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటుంది. ఇక చైనా న్యూస్లోకి వచ్చింది కాబట్టి చైనా ప్రస్తుత అధ్యక్షుడు జింగ్పింగ్ అండ్ చైనా రాజధాని బీజింగ్, కరెన్సీ వచ్చేసి యువాన్. ప్రస్తుతం భారత్ చైనా సంబంధాలు ఎల్ఏసి ప్రాంతం కానివ్వండి, చైనా పాకిస్తాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్ని ఎదుర్కోవడం గమనార్హం. ఇక నెక్స్ట్ మరొకటి తరచూ వార్తలు నిలుస్తున్న అంశము, తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో అగ్నిపర్వతాలు. ఏ అగ్నిపర్వతం న్యూస్లోకి వచ్చింది పేరు చూడండి, అది ఎక్కడ ఉంది అంటే ఏ దేశంలో ఉంది చూడండి సరిపోతుంది. ఈ రెండే పాయింట్స్ మీకు జాగ్రఫీలో భాగంగా వర్తమాన అంశాల్లో అడగచ్చు. మీరు జాగ్రఫీ పుస్తకంలో అగ్నిపర్వతాలని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తారు స్టాటిక్గా, కానీ వార్తలు నిలుస్తున్నవి కూడా జాగ్రఫీలో మనం అర్థం చేసుకోవాలి. కరెంట్ జాగ్రఫీలో భాగంగా మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు ఇదే ఇమేజ్. సో ఇది ఈరోజు వార్తాపత్రికలోని క్లిప్పే, డైరెక్ట్ ఇమేజ్ చేశాను. సో చూడండి, ఇటలీలోని సిసిలీ ద్వీపం ఎగ్జామ్లో అడగవచ్చు. సిసిలీ ఐలాండ్, సిసిలీ ద్వీపం ఎక్కడ ఉంది అంటారు, ఇటలీలో ఉంది. అక్కడ ఉన్న ఎట్నా, మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరొకసారి బద్దలైంది. మరొకసారి అంటే ఇప్పటికి చాలాసార్లు మనం డిస్కస్ చేశాం కూడా. సో సోమవారం అంటే నిన్న. సో సోమవారం ఆ పర్వత శిఖరం నుంచి భారీగా విడుదలవుతున్న వాయువులు, బూడిద యూరప్లోని అతిపెద్ద అత్యంత క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం ఇదేనంట. సో గుర్తుంచుకోండి, ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది కాబట్టి దీనిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. మీకు తెలుసా, అది దీని గురించి తెలుసా అని చెప్పేసి మనకి ఎట్లాగో తెలుస్తుంది, ఎందుకంటే చాలాసార్లు ఇది టాపిక్ని మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇటలీలోని సిసిలీ దీవిలో ఉన్న యూరప్లో అత్యంత చురుకైన అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా విస్ఫోటనం జరిగింది. సో ప్రత్యేకత, యూరప్లోనే అత్యంత పెద్ద అత్యంత చురుకైన అగ్నిపర్వతం ఇది. ఓకేనా. సో ఎత్తైన కాబట్టి ఎత్తు చూడాలి.
అండ్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం కదా. సో ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రం పనిచేసిన సంస్థ, వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీన్ని గుర్తించారంట 2013లో. ఇది చివరిగా 2021, 2023 సంవత్సరాల్లో భారీ విస్ఫోటనాలు జరిగినాయి. మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఉండేది భారీ విస్ఫోటనం అనేది ఇక్కడ. ఓకేనా. సో ఇటలీ రాజధాని వచ్చేసి రోమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. సో FAO కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అండ్ ఆహార సంబంధిత సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా రోమ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఫుడ్ అనే పదం వచ్చిందంటే మ్యాక్సిమం రోమ్కి అవకాశం ఇవ్వండి. సో కరెన్సీ యూరో, ఇటలీ కరెన్సీ. ప్రస్తుత ప్రధాని జార్జియో మిలోని, ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని. ఇటలీలో ప్రసిద్ధ అగ్నిపర్వతాలు ఇంకే రిమైనింగ్ ఏమున్నాయంటే మన పుస్తకాల్లో చూసేవి మౌంట్ వెసువియస్, మౌంట్ స్ట్రాంబోలి, మౌంట్ ఎట్నా, ఇటువంటివి. ఓకేనా. ఇక నెక్స్ట్ భారత ఆతిథ్యంలో జూన్ 1. సో జూన్ 1 నా ప్రారంభమైంది, జూన్ 2 నిన్న జరిగింది, ఈ రోజుతో ముగిసింది. సో జూన్ 1 to 3 వరకు జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు. సో ప్రత్యేకం, చాలా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, IATA, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 81st యాన్యువల్ సెషన్ అనేది, సమావేశం అనేది, సదస్సు అనేది భారతదేశంలో జరిగింది. ఎన్నవ ఎడిషనో చూడండి. IATA గురించి చూడాలి. ఇవి కొన్ని బేసిక్ పాయింట్స్ ఎగ్జామినేషన్లో ఈరోజు అడగవచ్చు. ముఖ్యంగా పౌర విమానయాన రంగానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? మన తెలుగువారు, శ్రీకాకుళంకి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు. సో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఓకేనా. సో భారత ప్రధాని గారు జూన్ 1 రోజున ఈ సదస్సు సమావేశాలు ప్రారంభించారు, మాట్లాడారు. సో ఈ ప్రత్యేకత నుంచి చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 81st జనరల్ అసెంబ్లీ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశాన్ని భారత ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. గత 42 ఏళ్లలోనే, సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. సో గత 42 ఏళ్లలో భారత్ IATA సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి అంట. లాస్ట్ 42 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇప్పుడు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇన్నిసార్లు జరిగింది, ఇప్పుడు జరిగిందంటే ఎగ్జామినేషన్లో ఏదో జరగబోతుంది అన్నట్టు. దీనివల్ల ప్రపంచ విమానయాన రంగంలో భారత ప్రాముఖ్యత పెరుగుతోందనే విషయము స్పష్టమవుతుంది. ఇక IATA గురించి స్థాపన ఏప్రిల్ 1945లో హవానాలో స్థాపించబడింది. హవానా అంటే క్యూబాలో. 1919లో ఏర్పడిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ అసోసియేషన్ని ఈ సంస్థగా మారింది, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్గా. ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్రస్తుతం మాంట్రియల్. సో ఎగ్జిక్యూటివ్ కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో 1944లో జరిగిన చికాగో కన్వెన్షన్ తర్వాత విమానయాన నియంత్రణలో సహాయపడేందుకు ఏర్పాటు చేశారు దీన్ని. ఓకేనా, గుర్తుంచుకోండి. ప్రారంభ దశల్లో విమాన టికెట్ల ధరలను నియంత్రించే బాధ్యత ఉండేది. ఓకేనా. ఎస్, ఎన్ఎఫ్. ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్, ఎలాగో మీకు PDF ఉంటుంది కదా, మన కోర్సులో ఉంటుంది, చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఉంది. భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించి ఒక రెగ్యులేటరీ బాడీగా దేని చెప్పొచ్చు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాళ్ళు అనుమతిస్తేనే భారతదేశంలో విమానయాన సర్వీసులు అనేవి ఉంటాయి. ఓకేనా. సో గుర్తుంచుకోండి, ఈ సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. ఎస్. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మనం చాలాసార్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి చూస్తున్నాము. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 69వ సభ్య దేశంగా లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ మంత్లో ఏ దేశం న్యూస్లోకి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం నాన్ రీజనల్ మెంబర్గా 69th మెంబర్ కంట్రీగా. అంటే ప్రస్తుతం ADBలో 69 సభ్య దేశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, చివరిది ఏదో అడుగుతారు. ఇక ADB యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంటుంది? మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ADBకి నూతన అధ్యక్షులు ఈ సంవత్సరం రావడం జరిగింది. సో వారి పేరేంటని ఇలా అడుగుతారు. అండ్ ఇక్కడ టాపిక్ ఏంటంటే, మీరు ఈరోజు వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు, నిన్నటి రోజున భారత ప్రధాని ADB ప్రెసిడెంట్తో మీట్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అస్సాంకి శాంక్షన్ చేసిన రుణాన్ని ఉపసంహరించుకుందంట. మన భారతదేశంలోని అస్సాంలో ఒక ప్రాజెక్టు కోసం ADB రుణాన్ని మంజూరు చేసింది ఇప్పటికే. ఇప్పుడు ఆ రుణాన్ని ఉపసంహరించుకుంది ADB. ఎందుకు ఇది? మరి మనకు రుణాన్ని ఉపసంహరణ చేసుకోవడం అంటే మనకు నెగిటివ్ ఇష్యూయే కదా. అంటే ADB మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా అనుకోకండి. ఇక్కడ
ఆ రుణాన్ని ఉపసంహరణ చేసుకోండి, బ్యాక్ తీసుకోండి అని చెప్పేసింది భారత ప్రభుత్వమే. అస్సాం రాష్ట్ర ప్రభుత్వము రిక్వెస్ట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఏడీబీకి చెప్తే ఈ చర్య తీసుకుంది. ఓకే, పాజిటివ్ రిలేషనే. ఓకేనా, అదేంటో చూద్దాము. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అస్సాంలోని 1000 మెగావాట్ల సౌర విద్యుత్ పార్క్ నిర్మాణం కోసం ఇచ్చిన $434.25 మిలియన్ రుణాన్ని ఉపసంహరించుకుందంట. కర్బీ అంగ్లాంగ్ అనేది అస్సాంలో ప్రత్యేక వాదనతో ఉంది, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా అక్కడ ఉంది. కర్బీ అంగ్లాంగ్ ప్రాంతంలో ఆదివాసీ భూముల సేకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టడంతో ఈ నిర్ణయాన్ని ఏడీబీ తీసుకుంది. మరి ఏడీబీకి ఎట్లా తెలుస్తుంది? అస్సాం ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏడీబీకి రుణాన్ని రద్దు చేయాలని కోరితే చేశారు వాళ్ళు. రుణ రద్దుతో ఆదివాసీ వర్గాల భూముల వివాదము, వలసల సమస్యను నివారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించినాయి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది, హిమంత విశ్వశర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. సో సానుకూలమైన సంబంధాలు ఈ ప్రాంతాల మధ్యలో ఉన్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ December 19, 1966లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్లోని మనీలా. సభ్య దేశాలు 69, 2024 నాటికి చివరిది ఇజ్రాయిల్. అండ్ ఇందులో 50 ఆసియా పసిఫిక్ దేశాలు ఉన్నాయి. ఇక ఏడీబీ ఉద్దేశం ఏంటి? అసలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత అంటే ఇంక్లూజివ్ స్థిరమైన ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే ఏడీబీ యొక్క ఉద్దేశం. అస్సాం రాష్ట్ర రాజధాని, ముఖ్యమంత్రి, అక్కడ ప్రముఖ అంశాలు ఇవన్నీ కూడా మీకు ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ది బెస్ట్ పీడిఎఫ్, ఏదో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అని కాదు, దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి మీకు ప్రతిరోజు ఎంత వర్కౌట్ చేస్తే ఇంత అవుట్పుట్ వస్తుందో మీరు ఆలోచించండి. సో మీకు స్క్రిప్ట్ పీడిఎఫ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రింట్ తీసుకొని చదవచ్చు. సో మన యాప్లో అందుబాటులో ఉంది, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదవండి. రోజు మీకు టైం సేఫ్ అవుతుంది. 1 గంట నా వీడియో కోసం టైం ఇవ్వండి, తర్వాత వీడియో చూశాక ఇమ్మీడియట్గా ఆ పీడిఎఫ్ని చూడండి ఒక 10 నిమిషాలు. తర్వాత వచ్చేసేసి మీరు రానున్న పోటీ పరీక్షలు ఏవైతే ఎగ్జామినేషన్ బిఫోర్ మళ్ళీ ఒకసారి రెఫర్ చేసుకోండి. ఎనఫ్. ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్, మలేషియా యుఏఈకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మలేషియాకి యుఎన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న యుఎన్ హ్యాబిటాట్ అనే సంస్థ, అందులో జనరల్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరుగుతుందంట. యుఎన్ హ్యాబిటాట్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలకు ఎంపికైన 2 దేశాలు ఏంటి? 2025 నుండి 2029 వరకు అంటారు. సో మలేషియా, యుఏఈ. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే యుఎన్ వాడితో వచ్చిన ఏ టాపిక్ అయినా ఇంపార్టెంటే, ఎందుకంటే రీసెంట్గా మీరు చూస్తారు, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ గురించి మాట్లాడదాము. సో మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కానివ్వండి లాస్ట్ సండే, అండ్ రీసెంట్ సండే మనకి June 1 రోజున ఏపీ పీసీ మెయిన్స్ జరిగింది కదా, దాని గురించే కానివ్వండి. అందులో అడిగారు యుఎన్ఎస్సి గురించి అడిగారు, యుఎన్ ఎకోసాక్ గురించి అడిగారు, స్టాటిక్ పాయింట్స్ అడుగుతున్నారు చూడండి. ఓకేనా? సో మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సంయుక్తంగా 2025 నుండి 29 కాలానికి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ యుఎన్ హ్యాబిటాట్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నాయంట. ఈ సంయుక్త అధ్యక్ష బాధ్యతలను నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యాలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో 193 యుఎన్ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. గత 15 ఏళ్లలో మొదటిసారి మలేషియా ప్రతినిధికి ఓ యుఎన్ సంస్థలో నాయకత్వ పదవి దక్కడం అనేది గమనార్హం. ఓకేనా? సో సంయుక్త అధ్యక్ష బాధ్యతల ఉద్దేశం ఏంటి? ఇద్దరు కదా, మరి అధ్యక్ష బాధ్యతలు అంటే ఒకరే ఉండరు కదా, ఇక్కడ ఉద్దేశం ఏంటి? మలేషియా, యుఏఈ కలిసి ప్రపంచవ్యాప్తంగా బహుముఖ సహకారం మల్టీలాటరల్ కొలాబరేషన్ను బలోపేతం చేస్తాయి. యుఎన్ హ్యాబిటాట్ అజెండా లక్ష్యాలను సాధించడానికి సభ్య దేశాలను మరింత ఉత్తేజపరిచేలా ప్రోత్సహించడము. ఓకేనా? సో యుఎన్ హ్యాబిటాట్ అంతర్జాతీయ సంస్థ కదా, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉంది కదా, కాబట్టి స్టాటిక్ పాయింట్స్ ఇంపార్టెంట్. సో యుఎన్ హ్యాబిటాట్ 1978లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం కేంద్రం వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి నైరోబీ, ఎక్కడ? కెన్యా. ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా పట్టణాభివృద్ధి, స్థిరమైన మానవ నివాసాలను ప్రోత్సహించడము. ఇక మలేషియా వచ్చేసి రాజధాని కౌలాలంపూర్, కరెన్సీ వచ్చేసి మలేషియన్ రిగిట్, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని వచ్చేసి అబుదాబి, కరెన్సీ వచ్చేసేసి యుఏఈ దిర్హం. సో గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇది మరింత డెప్త్ మీకు యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో ఇటువంటి ఫోకస్ చేస్తారు. సో చూడండి, న్యూ అర్బన్ అజెండా అంటే ఏంటంటే యుఎన్ హ్యాబిటాట్ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి కార్యాచరణ, ఒక ప్లాన్.
ఇది ఇస్తారు ఎగ్జామినేషన్లో. న్యూ అర్బన్ అజెండా ఎవరు ప్రతిపాదించారు, ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు, దేనికి సంబంధించింది, ఇలా అడుగుతారు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత్లో, సో భారతదేశంలో డిఆర్డిఓ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సమీర్ వి కామత్ గారు ఇటీవలే మే లాస్ట్లో తన గురించి మనం ఒక టాపిక్ని చూసాము, తన పదవీ కాలం పొడిగింపు అనే అంశము, మరొక ఏడాది పాటు. సో సమీర్ వి కామత్ గారు రీసెంట్గా డిఆర్డిఓలో క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సో చూడండి ఇక్కడ. సో క్వాంటమ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ సంబంధించి ఇటీవల కాలంలో తరచు మనం చూస్తున్నాం, సెమీ కండక్టర్స్ కానీ క్వాంటమ్ విషయంలో కానివ్వండి, రీసెంట్గా అమరావతిలో క్వాంటమ్ అని చెప్పేసి ఇటువంటివి. సో భారత్లో స్వదేశీ క్వాంటమ్ టెక్నాలజీ సామర్థ్యాలను పెంపొందించేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అనేది ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని మెకాఫ్ హౌస్లో ఈ కేంద్రాన్ని డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ గారు ప్రారంభించారు. ఈ కేంద్రం ముఖ్యంగా రక్షణ వ్యూహాత్మక అవసరాల కోసం క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఏర్పాటైంది. సో గుర్తుంచుకోండి, క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి అవసరమైన అత్యాధునిక సౌకర్యాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. సో గుర్తుంచుకోండి. ఇక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వచ్చేసేసి న్యూఢిల్లీ. సో డిఆర్డిఓ చైర్పర్సన్ ప్రస్తుతం ఎవరు. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది కూడా ఇక్కడ ఇచ్చాను డెఫినేషన్. పరమాణు స్థాయిలో పనిచేసే అత్యంత ఆధునిక టెక్నాలజీ, అత్యంత వేగవంతమైన సురక్షితమైన సమాచార వ్యవస్థలను అందిస్తుంది ఇది. ఇక డిఆర్డిఓ ఇతర ప్రముఖ పరిశోధనా కేంద్రాలు ఏంటంటే, అంటే డిఆర్డిఓ పరిధిలో పనిచేసే ల్యాబ్స్. సో ఒకటి వచ్చేసి ఏడిఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, దీని ప్రధాన కేంద్రం ఎక్కడంటే బెంగళూరు. కొన్ని సంస్థల గురించి మీరు చూడండి, పోటీ పరీక్షలు అడుగుతారు, ఈ సంస్థ పేరు ఇచ్చేసి అది ఎక్కడ ఉంది అంటారు. నెక్స్ట్ ఏఎస్ఎల్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, డిఆర్డిఓ పరిధిలో హైదరాబాద్లో పనిచేస్తుంది. ఆర్సీఐ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, ఇది హైదరాబాద్లో పనిచేస్తుంది. ఎస్. సో రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి జార్ఖండ్. సో జార్ఖండ్లో ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉంది. సో హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ జార్ఖండ్కి సంబంధించి ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూ మనం జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్లో చూడవచ్చు. జార్ఖండ్లో టైగర్ సఫారీ ప్రారంభం అనేది చూస్తాము. సో జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో తొలి టైగర్ సఫారీని ఎక్కడ బర్వాది అనే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుందంట. సో ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక టైగర్ సఫారీ మీరు చూస్తూ ఉంటారు. అప్పుడు టైగర్ సఫారీ అక్కడ చాలా మనము థ్రిల్గా ఫీల్ అవుతాం. టైగర్ సఫారీ ఇటువంటివి రీసెంట్గా ఏమంటాం విస్టాడోమ్ సఫారీ అనే అంశాన్ని కూడా మనం వార్తల్లో చూసాం. ఇటువంటివి చూడండి. సో ఈ బర్వాడి అటవీ ప్రాంతం పలమౌ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. సో ఇటీవల పలమౌ టైగర్ రిజర్వ్ గురించి కూడా లాస్ట్ 15 days బ్యాక్ మనం డిస్కస్ చేసాము. సో పలమౌ టైగర్ రిజర్వ్ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు పులుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ సఫారీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే స్థానిక ప్రజల నిర్వాసిత సమస్యలు తలెత్తవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టైగర్ సఫారీ అంటే, సో టైగర్ సఫారీ అంటే పులులను ఒక నియంత్రిత భద్రమైన వాతావరణంలో దగ్గరగా చూసే అవకాశాన్ని కల్పించడం. మనం చూస్తూ ఉంటాం ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణం చేస్తూ డీప్ జంగిల్లోకి వెళ్ళడం అలాగా. ఓకేనా. గుర్తుంచుకోండి, ఈ చట్టం వన్యప్రాణులకు సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అండ్ భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని పులుల రిజర్వ్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 58. చివరిగా మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. ఎస్. ఇక జార్ఖండ్ రాజధాని రాంచీ, ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అండ్ పలమౌ టైగర్ రిజర్వ్ 1974లో ఏర్పాటైంది. జార్ఖండ్లోని ప్రఖ్యాత టైగర్ రిజర్వ్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA అంటాము, 2005లో ఏర్పాటైంది. చట్టబద్ధ సంస్థ. అండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూఢిల్లీ. దీనికి ఎక్సఫిషియల్ చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 వన్యప్రాణుల కోసం ఉద్దేశించబడింది. సో ఇంటర్నెట్ ఇష్యూస్లో ఎలక్షన్స్. ఇటీవల ఏదైనా ఒక దేశానికి సంబంధించి దేశాధినేత కానివ్వండి లేదా అధ్యక్షుడు, ప్రధానమంత్రులు ఎన్నికలు వార్తలకు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే పలానా దేశం, ఉదాహరణకి పోర్చుగల్కి నూతన ప్రధాని సింగిల్ లైన్లో పేరు గుర్తుంచుకుంటారు, చాలామంది అదే విన్నా ఉంటారు. కానీ ఎగ్జామినేషన్లో అలా అడగట్లేడు. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారు, వార్తలు నిలిచిన ఆ దేశం గురించి అడుగుతున్నారు, ఏ ఖండంలో ఉందని. నెక్స్ట్ వచ్చేసి
ఆ పర్సన్ పేరు వాళ్ళే ఇస్తున్నారు ఎగ్జామినేషన్లో, క్వశ్చన్ పేపర్లో ఎగ్జామినర్ ఇస్తున్నారు. ఉదాహరణకు చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో 2024 ఇయర్ ఎండ్లో గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. ఆ పేపర్ చూడండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనురకుమార దిశనాయకే పేరిచ్చాడు. తనే అడిగి ఏమిచ్చాడు క్వశ్చన్, తను ఏ రాజకీయ పార్టీకి చెందినవారని అడిగారు. సో అలా అడుగుతున్నారు క్వశ్చన్స్. కాబట్టి ఇటువంటి మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ నుండి వచ్చిన వారు, ఎవరిపైన గెలిచారు, కొన్ని సందర్భాలు అది కూడా ఇంపార్టెంట్, అవి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోర్చుగల్. సో పోర్చుగల్ అనేది ఎక్కడ ఉంటుంది? సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతము. సో ఐరోపా ఖండంలోని ఒక దేశం పోర్చుగల్. పోర్చుగల్ అనగానే మీకు ఎక్కువగా ఫుట్బాల్ ప్లేయర్ కానీ, మీరు ఫుట్బాల్ ప్రేమికులు అయితే మీకు రొనాల్డో గుర్తొస్తారు, క్రిస్టియానో రొనాల్డో. ఓకేనా? సో ఇక్కడ పోర్చుగల్. సో పోర్చుగల్ అనేది ఐరోపా ఖండంలోని ఒక దేశం. సో యూరప్ కాంటినెంట్లోని ఒక దేశము పోర్చుగల్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోర్చుగల్ రాజధాని వచ్చేసి లిస్బన్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉంటుంది ఇటలీ. సో ఇటలీ గుర్తుంచుకోండి, ఇటలీ. ఇది వచ్చేసి సిసిలీ. ఇందాక మీకు చెప్పాను కదా మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అని, ఇక్కడ ఉంటుంది మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం. ఇక్కడ మ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో ఇది ఇటలీ, ఇది పోర్చుగల్. ఎస్. సో పోర్చుగల్ ప్రధానిగా లూయిస్ ఫిలిప్ మాంటెగ్రో ఇటీవల నియమితులు అవ్వడం జరిగింది. ఆ దేశానికి జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అనేవి ముగిస్తాయి. సో ఏ పార్టీకి సంబంధించి? డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ అధినేత అయిన లూయిస్ మాంటెనెగ్రోను ప్రధానిగా నియమించారు. ఓకేనా? గుర్తుంచుకోండి. సో పోర్చుగల్కి చెందిన జాతీయ పార్టీ. ఎస్, ఎనఫ్. ఇక నెక్స్ట్ పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో నూతనంగా అధ్యక్షుడిగా ఎవరు రావడం జరిగిందంటే కరోల్ నౌరోకి. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు, ఈనాడు, సాక్షి, అన్ని పేపర్స్లో, హిందూ పేపర్లు అన్నింటిలో కవర్ అయిపోయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐరోపా ఖండంలోని ఒక దేశము పోలాండ్. సో పోలాండ్, ఇది పోలాండ్, ఇది పోర్చుగల్, ఇది ఇటలీ. మీకు చూస్తూ ఉంటే మీరు డైలీ కరెంట్ అఫైర్ చూడండి, మీకు మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను, మీకు కవర్ అయిపోతాయి. ఒక్కొక్కప్పుడు మీకు బ్లాంక్ వరల్డ్ మ్యాప్ చూసినా కూడా ఇది ఈ కంట్రీ మీరు చెప్పగలుగుతారు. రావాలి, అది ఆస్పిరెంట్స్కి వరల్డ్ మ్యాప్ పట్ల గ్రిప్ ఉండాలి. ఓకేనా? పోలాండ్కి నూతన అధ్యక్షులు. సో పోలాండ్ అధ్యక్షుడిగా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు కరోల్ నౌరోకి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కరోల్ నౌరోకి తన సమీప ప్రత్యర్థి లిబరల్ పార్టీ నేత వార్సా మేయర్ రఫాల్ ట్రసోవ్స్కీపై స్వల్ప మెజార్టీతో గెలిచారు. గుర్తుంచుకోండి, ఇక్కడ గెలిచిన వారు ఏ పార్టీ? కన్జర్వేటివ్ పార్టీ. ఎవరు? కరోల్ నౌరోకి. ఎవరిపైన గెలిచాడు? ఈ పార్టీకి సంబంధించి గెలవడం జరిగింది. లిబరల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతనిపైన గెలుపొందారు. ఎనఫ్. ఇక పోలాండ్ రాజధాని వచ్చేసి వార్సా. మీకు వార్సా ఒప్పందం గురించి మీరు నేర్చుకుని ఉంటారు. నాటో తర్వాత వార్సా, ఇవన్నీ చూసే ఉంటారు మీరు. సో అధికార భాష పోలిష్, కరెన్సీ వచ్చేసి పోలిష్ జ్లోటీ. పోలాండ్ ఎన్నికల్లో అమెరికా ప్రభావం అనేది జరిగిందంట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పర్సన్కి, కరోల్ నౌరోకి మద్దతు ఇచ్చాడంట. ఓకేనా? ఇక నెక్స్ట్ కొన్ని ర్యాంకింగ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ మీరు రీసెంట్గా ఏపీపీసీ మెయిన్స్లో ఒక టాపిక్ చూసారు, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించి. అందులో IIT బాంబే అండ్ ఇటీవల కాలంలో IITకి సంబంధించిన ర్యాంకుల గురించి క్వశ్చన్ అడిగారు. మనం ఆ టాపిక్ని కవర్ చేసాం. మీరు నిన్న మన యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. నిన్న మార్నింగ్ 8 o'clock రిలీజ్ చేశాను, ఇకనైనా మేలుకో అని చెప్పేసి. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ వస్తుంది, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి చూడండి ఆ వీడియో. ఓకేనా? సో 23వ స్థానంలో ISB అంట. ISB అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఒక విద్యా సంస్థ. ఇందులో ప్రపంచ ర్యాంకింగ్స్ ఇటీవల రిలీజ్ అయినాయి. విద్యా సంస్థలకు సంబంధించి రిలీజ్ చేసిన వారు ఫైనాన్షియల్ టైమ్స్ అనే సంస్థ. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ వారు రీసెంట్గా ర్యాంకింగ్స్ని ఇచ్చారు, కస్టమ్స్ ర్యాంకింగ్స్ 2025. అందులో ISB వచ్చేసి ఆసియాలో మొదటి స్థానము, ప్రపంచంలో 23వ స్థానంలో ఉంది. ఈ పాయింట్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు, ఇంతకు మించి అడగరు. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక క్రీడలకి సంబంధించి సో మహిళల వన్డే వరల్డ్ కప్, విమెన్స్ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ అనేది మనం చూసాం ఈరోజు వార్తాపత్రికల్లో. సో భారత్ ఆతిథ్యంలో జరగబోతోంది, సెప్టెంబర్ మంత్లో ప్రారంభం కాబోతోంది. 8 జట్లు తలపడే వన్డే వరల్డ్ కప్, విమెన్స్ వన్డే వరల్డ్ కప్. గుర్తుంచుకోండి, లాస్ట్ టైం మెన్స్ వరల్డ్ కప్ కూడా ఆతిథ్యం భారతే 2023లో మనం చూసాము. ఆస్ట్రేలియా గెలిచింది ఇండియా పైన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ కాబోతుంది. భారత ఆతిథ్యంలో ఇక్కడ 8 దేశాలు పాల్గొంటాయి. 8 దేశాలు ఏంటి ఆ దేశాలు అంటే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక. 8 జట్లు. ఇక్కడ మీకు ఐడియా రావచ్చు, సో ప్రస్తుతం పాకిస్తాన్కి భారత్కి యుద్ధ పరిస్థితులు ఉన్నాయి.
అసలు క్రికెట్ కూడా ఈ రెండు దేశాల మధ్య మొత్తం కూడా బ్యాన్ అవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. మరి పాకిస్తాన్ ప్లేయర్స్ భారతదేశానికి వస్తారా? ఇక్కడ మీకు డౌట్ రావాలి. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, భారత ఆతిథ్యంలో కానీ పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతాయి. అంటే హైబ్రిడ్ విధానాలు జరుగుతుంది. రీసెంట్గా మనము చూసాము మినీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ చూసాం కదా, సేమ్ అలాగే మన భారత ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ అక్కడ జరిగినాయి అలాగా. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909లో ఏర్పాటైంది. ప్రస్తుతం హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్. ఐసీసీ చైర్మన్గా ప్రస్తుతం మన భారతీయుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ చరిత్రలోనే అతిపిన్న చైర్పర్సన్. ఓకేనా. ఈ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతుంది. భారత్లో మొత్తం మ్యాచ్లు జరగాల్సి ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్తాన్ మ్యాచ్లు కొలంబోలో. మరి ఎక్కడ జరుగుతాయి? భారత ఆతిథ్యంలో కదా. ఇక్కడ వెన్యూస్ చూడండి, బెంగళూరు, గౌహతి, ఇందోర్. అంటే బెంగళూరు కర్ణాటక, అస్సాంలో, అండ్ ఇందోర్ అంటే మధ్యప్రదేశ్లో, విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతాయి. ఇక పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు ఏవైతుంటే అవి మాత్రం కొలంబోలో జరుగుతాయి. 5 వెన్యూస్. 12 ఏళ్ల తర్వాత భారత్ మహిళల వన్డే వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తుందంట. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా భారత్ ఉంది. ఎస్. సో ఐసీసీకి సంబంధించి చూడండి. అండ్ వన్డే వరల్డ్ కప్ మహిళల వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1973లో ప్రారంభమైందంట. 2022 విజేత లాస్ట్ టైం ఆస్ట్రేలియా. 2013లో భారత్ చివరిసారిగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. ఎస్. భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. ఎస్. ఇక చెస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఎవరు? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. అంతర్జాతీయ చెస్ సమాఖ్య అంటాం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఫిడే వార్ నిర్వహించిన ఒక ఓపెన్. సో విజేతగా మన గుకేష్ గారు నిలిచారు. ఆల్రెడీ లాస్ట్ టైం మనం డిన్ లిరెన్ పైన విజయం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. మన భారతీయుడు గ్రాండ్ మాస్టర్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గుకేష్ మ్యాగ్నస్ కార్ల్సన్పై అద్భుతమైన విజయము. సో ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ ప్రస్తుతం చెస్ ఛాంపియన్ తనే. ఎలా? లాస్ట్ టైం చైనాకు సంబంధించి డిన్ లిరెన్ పైన గెలిచాడు కదా, అప్పుడు వచ్చాడు చెస్ ఛాంపియన్గా. నార్వే చెస్ టోర్నమెంట్లో సంచలన విజయం సాధించాడు. నార్వేలోని స్టావెంజర్లో జరిగిన మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్స్లోనే నెంబర్ 1 ప్రపంచ ఛాంపియన్ మాత్రం గుకేష్. నార్వే గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్పై క్లాసికల్ గేమ్లో విజయం సాధించారు. నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్సన్పై క్లాసికల్ గేమ్లో గెలవడం అనేది గుకేష్కి ఇదే మొదటిసారి. కార్ల్సన్పై విజయం సాధించిన రెండో భారతీయ చెస్ ఆటగాడు గుకేష్. గతంలో ప్రజ్ఞానంద తమిళనాడు సంబంధించి గెలిచాడు. ఓకేనా. ప్రస్తుతం గుకేష్ వయసు 19 ఇయర్స్ మాత్రమే. ఎస్. ఇక మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ నెంబర్ 1 నార్వే దేశానికి చెందిన వ్యక్తి. 5 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్గా ఉన్నాడు. తను చెస్ ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతమైన ఆటగాడిగా ఉన్నాడు. ఎస్. ఇక డోపింగ్. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. డోపింగ్ అంటే ఏంటంటే ఒక యాక్చువల్గా క్రీడల్లో మనకి స్పోర్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్, హానెస్టీ ఇంపార్టెంట్. ఇక్కడ స్పోర్టివ్ స్పిరిట్ అని కూడా అంటాము. క్రీడాకారులు జెన్యున్గా వాళ్ళ శక్తితోనే ఆడాలి. కానీ కొంతమంది క్రీడాకారులు ఏం చేస్తారంటే ఉత్ప్రేరకాలు తీసుకుంటారు. క్యాటలిస్ట్ మీరు చిన్నప్పుడు కెమిస్ట్రీలో నేర్చుకొని ఉంటారు. ఉత్ప్రేరకం అంటే రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్యను వేగవంతం చేసేది ఉత్ప్రేరకం, క్యాటలిస్ట్ అని చెప్పేసేసి. సేమ్ అటువంటిదే మన శరీరంలో మన శక్తి స్థాయిలను పెంచేదే ఉత్ప్రేరకం. అందుకోసం స్టీరాయిడ్స్, డ్రగ్స్ తీసుకుని ఆడతారు కొంతమంది ప్లేయర్స్. అంటే అసాధారణ రీతిలో వాళ్ళ ప్రతిభ కనబడుతుంది. వీడేంటి డ్రగ్స్ తీసుకున్నాడా అని కూడా అంటారు చాలామంది. సో అలాంటివి ఎప్పుడు బయటపడతాయి అంటే డోపింగ్ టెస్ట్లో బయటపడతారు. డోపింగ్ అంటే వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసేసుకొని నిజంగానే ఇతను న్యాచురల్గా తన ఎనర్జీ లెవెల్స్తోనే ఆడాలా, లేదంటే ఎక్స్టర్నల్గా ఏమైనా క్యాటలిస్ట్ లేదంటే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా అని చెప్పేసి. సో డోపింగ్ టెస్ట్ ప్రస్తుతం ప్రపంచంలో భారత్ డోపింగ్లో 2వ స్థానంలో ఉందంట. బాధాకరణ విషయమే. ఓకేనా. సో డోపింగ్ నేరాల్లో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. మే 31, 2025 రీసెంట్ నాటికి ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ కారణంగా అనర్హతకు గురైన అథ్లెట్లలో కెన్యా మొదటి స్థానంలో ఉంది, 134 అంట కేసెస్. భారత్లో 128, 2వ స్థానంలో ఉందంట. ఈ వివరాలను అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ వారు వెల్లడించారు. భారత్లో చాలా ఏళ్లుగా డోపింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో భారత్పై అంతర్జాతీయ నిషేధం విధించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. డోపింగ్ అంటే ఏంటి? ఇది కూడా మీకు డెఫినేషన్ ఇచ్చాను, మీరు పీడిఎఫ్లో కూడా చూడవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అదే. సో అథ్లెట్ల పనితీరును మెరుగుపరచడానికి నిషేధిత ఉత్ప్రేరకాలు ఉపయోగించడమే
డోపింగ్. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. ఇదే డోపింగ్ సంబంధించి 2017లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి మొనాకో. ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్లో డోపింగ్ అవినీతిని నియంత్రించడం అనేది దీనికి సంబంధించిన పర్పస్. భారత అథ్లెటిక్స్ సమాఖ్య 1946లో ఏర్పాటైంది. సో గుర్తుంచుకోండి వాడా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్ చెప్తాను. వాడా, సో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధాన కేంద్రం మాంట్రియల్, కెనడా 1999లో ఏర్పాటైంది. సో ఇక్కడ కనబడుతున్న పర్సన్ కూడా బాంకా, తను మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అది కూడా ఈరోజు వార్త. సో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అధ్యక్షుడిగా విటోల్డ్ బాంకా మరొకసారి వార్తల్లోకి వచ్చారు. సో ఇదే, సో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈరోజు వార్తల్లో వచ్చింది. ఇది అధ్యక్షుడిగా విటోల్డ్ బాంకా. అతను ఏ దేశం? పోలాండ్ దేశం. కొంతమంది పేర్లు చూడాలి మనం. ఉదాహరణ తీసుకుంటే WHO చీఫ్ టెడ్రస్ అదనం, తను ఏ దేశం అని చెప్తున్నాను తరచు కూడా, ఇథియోపియా. అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వాళ్ళు ఏ దేశానికి చెందినవారని కూడా అడుగుతారు. సో ఈ పర్సన్ ఏమో పోలాండ్ దేశము. ఉపాధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్గానేమో యాంగ్, తనేమో చైనాకు సంబంధించిన వారు మరొకసారి ఎన్నికవ్వడం జరిగింది. వాడా ఎన్నిక. వీరి పదవీకాలం జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 వరకు ఉంటుందంట. గుర్తుంచుకోండి. ఎస్, ఇది ఎప్పుడు స్థాపితమైంది గుర్తుంచుకోండి. ఎన్ఎఫ్. ఎస్, సేమ్ ఇదే. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి హీన్రిచ్ క్లాసెన్, మనందరికీ తెలుసు క్లాసిక్ ప్లేయరు. ప్రస్తుతం మీరు ఐపీఎల్ చూసేవారైతే, ఈరోజు ఫైనల్ కూడా ఉంది. సో ఐపీఎల్ చూసేవారైతే సన్ రైజర్స్ హైదరాబాద్లో కీ ప్లేయరు, చాలామంది అభిమానించే ఒక సిన్సియర్ ప్లేయర్గా కూడా చెప్పొచ్చు. హీన్రిచ్ క్లాసెన్ సౌత్ ఆఫ్రికా ఆటగాడు, సౌత్ ఆఫ్రికా క్రికెటర్, మంచి విధ్వంసక బ్యాట్స్మెన్. కూల్గా తన పని తను చేసుకుంటాడు, వికెట్ కీపర్. సో అంతర్జాతీయ క్రికెట్కు 33 ఇయర్స్లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు. 33 ఇయర్స్. సో ఇంపార్టెంట్. 33 ఏళ్ళకే రిటైర్మెంట్తో న్యూస్లోకి వచ్చాడు. సో ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడుకోలు. ఐపీఎల్లో కొనసాగే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. అంత ఏజ్ అంటాడు సౌత్ ఆఫ్రికా. ఓకేనా? తనతో పాటు ఆస్ట్రేలియాకి చెందిన గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా వన్డే క్రికెట్కి వీడుకోలు పలికాడు ఆస్ట్రేలియాకి సంబంధించి. సో ఇక చూడండి క్లాసెన్కి సంబంధించి ప్రత్యేకత. ఇక హీన్రిచ్ క్లాసెన్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి, సౌత్ ఆఫ్రికా టీం పేరు ప్రోటియస్ అంటాము. ఓకేనా? సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు ఉంటాయి. అవి కూడా ఇచ్చాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే న్యూస్లోకి వచ్చింది కాబట్టి. ఇక ఆస్ట్రేలియాకి సంబంధించి ఇతను కూడా విధ్వంసక బ్యాట్స్మెనే, కానీ సక్సెస్ అయితే ఆడతాడు, లేకపోతే పోతాడు. సో గ్లెన్ మ్యాక్స్వెల్ సో వన్డే క్రికెట్కి వీడుకోలు పలికాడు. ఓన్లీ 2020లో కొనసాగుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ వరకు ఉంటా అంటున్నాడు. ఓకేనా? అండ్ ఈ లాస్ట్ 2 monthsలో మనం చాలా ప్రముఖ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో మన భారతదేశం నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం టెస్ట్లకు, ఇటువంటివి చూస్తున్నాము. ఇక నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడండి. ఆ కవర్ పేజ్లో ఏ లాంగ్వేజ్లో అయితే పేరుందో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. ట్రాన్స్లేషన్ చేయకండి, దయచేసి చేయకండి. చాలాసార్లు చెప్తున్నాను మీకు. అంతేందుకు రీసెంట్గా ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది కదా, అందులో మనం డిస్కస్ చేస్తున్న బుక్స్ అండ్ ఆథర్స్ యాజ్ ఇట్ ఈజ్ మీకు చూడండి. ఆ వీడియో మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ప్రూఫ్ చూపించాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎలా క్వశ్చన్స్ కవర్ అయినా మనం ఎలా చెప్పాము. ఓకేనా? సో ఇక్కడ వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా అనే ఒక పుస్తకం న్యూస్లోకి వచ్చింది. ఆథర్ వచ్చేసి శ్రీనాథ్ రాఘవన్ గారు ఆథర్. ఓకేనా? సో ఇందిరాగాంధీ గారికి సంబంధించి అంశాలు. సో ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా అనే పుస్తకాన్ని శ్రీనాథ్ రాఘవన్ గారు రచించారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వారు రిలీజ్ చేశారు. భారతదేశం మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని లోతుగా ఈ పుస్తకం అనేది వివరిస్తుందంట. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో చోటు చేసుకున్న ప్రాముఖ్యమైన పరివర్తనల గురించి పుస్తకం రాశారు. ఎమర్జెన్సీ మీ అందరికీ తెలుసుంటుంది. డార్క్ డేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఆ ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. సో ఇందిరాగాంధీ భారతదేశం మొదటి మహిళా ప్రధానమంత్రి. సో తన ప్రధానిగా ఉన్న కాలం వచ్చేసేసి గుర్తుంచుకోండి, మీకు పాలిటీలో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో తన విజయాలు వచ్చేసేసి ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఓకేనా? గ్రూప్ ఆఫ్ 7 G7 గురించి ఈరోజు మీరు వార్తాపత్రికలు చూసే ఉంటారు. సో మోదీ గారు వెళ్తారా వెళ్ళరా అనే ఒక చర్చ జరుగుతుంది. సో G7 గ్రూప్ ఆఫ్ 7లో సభ్య దేశాలు ఏవి అని అడిగాను, ఎన్ని అని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ మీకు G7 తెలుస్తుంది, 7 దేశాలు కదా. అవి ఏంటి? ప్రస్తుతం ఈ కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు అంటే ఏ దేశము? 2025 సంవత్సరంలో G7 శిఖరాగ్ర సదస్సు ఈ నెలలోనే, జూన్లోనే ఎక్కడ జరగబోతోంది. ఎస్. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, S-400 మిసైల్ సిస్టమ్ గురించి రష్యా అతి త్వరలో ఇస్తుంది భారత్కి. చైనా బ్రహ్మపుత్ర నది విషయంలో భారత్కి హెచ్చరిక.
ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరొకసారి విస్ఫోటనం. అండ్ IATA 81st సమావేశాలు భారతదేశంలో జరిగాయి. ADB భారతదేశానికి ఇచ్చిన అస్సాంకి ఇచ్చిన ఒక రుణాన్ని ఉపసంహరించుకుంది. రీజన్ ఏంటో చెప్పాను. అండ్ మలేషియా UAEకి UN హ్యాబిటాట్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలు. నెక్స్ట్ భారత్లో DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రము ఎక్కడ. అండ్ జార్ఖండ్లో తొలిసారి టైగర్ సఫారీ అనేది ప్రారంభమైంది. పోర్చుగల్ ప్రధానిగా లూయిస్ గారు. అండ్ పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కరోల్ నౌరోకి విజయం. అండ్ 23వ స్థానంలో ISB ప్రపంచ ర్యాంకింగ్స్ ఎవరు రిలీజ్ చేశారు. అండ్ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ సెప్టెంబర్ 2025లో జరగబోతోంది. అండ్ కార్ల్సన్పై గుకేష్ సంచలన విజయం. అండ్ డోపింగ్లో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంట. ఫస్ట్ పొజిషన్లో కెన్యా. అండ్ ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అధ్యక్షుడిగా విటోల్డ్ బాంకా మరొకసారి. హీన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు. అండ్ వన్డేస్కి వీడ్కోలు పలికిన గ్లెన్ మ్యాక్స్వెల్. అండ్ వార్తలించిన పుస్తకం ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా అనే పుస్తకం ఆథర్ వచ్చేసి శ్రీనాథ్ రాఘవన్ గారు. అండ్ వార్తలు నిలిచిన అంశాలు డిస్కస్ చేస్తాం కదా. ఒక ప్రశ్న, ఈరోజు ప్రశ్న, G7 గ్రూప్ ఆఫ్ 7లో సభ్య దేశాలేవి? ప్రస్తుతం ఈ కూటమికి అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్న దేశం ఏంటి? 2020 సంవత్సరం ఈ నెలలో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగబోతుంది? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లైనెస్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.